సో లాస్ట్ క్లాసెస్ లో మనం సర్వీస్ ఓరియంటెడ్ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలో తెలుసుకున్నాం. నౌ ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతున్నాం. అసలు ఇన్వెంటరీ ఎందుకు చేయాలి, ఏ పర్పస్ కోసం చేయాలి, దీనికి గల మెయిన్ రీజన్ ఏంటి, ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెసెస్ ఇన్వెంటరీ కిందికి వస్తాయి, ఎవరు ఇన్వెంటరీ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది, అసలు ఏంటి మీకు తెలిసినంత వరకు చెప్పండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్వెంటరీ? అసలు ఏంటి ఇన్వెంటరీ అంటే? కంపెనీలో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ని ఒకసారి పోస్ట్ చేయడానికి ఇన్వెంటరీ యూస్ చేస్తాం సార్. లైక్ ఓకే. మొబైల్స్ కానీ ఉమ్, ఎలక్ట్రానిక్స్ గ్యాజెట్స్ ఉమ్. కొన్ని టాలీ ప్రైమ్ బల్క్ 7.0లో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ప్రతి వస్తువు, ల్యాప్టాప్ కానీ, మొబైల్ కానీ, షర్ట్ కానీ, వాచ్ కానీ, ఓకే, మీరు మీరు చేసిన డ్రెస్సెస్ కానీ, ఓకే, షూస్ కానీ, మీరు ఉపయోగించే ఫర్నిచర్ కానీ, ఇంట్లో ఎలక్ట్రికల్ గూడ్స్ కానీ, మీరు ఉపయోగించే ఆటోమొబైల్స్ కానీ, ఇవన్నీ ఏంటి, వీటిని ఏమంటారు? ఐటమ్స్ అంటారు. వీటిని ఏమంటారు? ఐటమ్స్ అని ఐటమ్స్. అంటారు. అంటే ఈ యొక్క ఇన్వెంటరీ ఏమని చెప్పొచ్చు అంటే మనము బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ది గూడ్స్. అంటే పర్టికులర్ గా ఐటమ్స్ ని, మీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏది, నేచర్ ఆఫ్ బిజినెస్, నీ నేచర్ ఆఫ్ బిజినెస్ ను బట్టి నీది మొబైల్ షాపా, ఫర్నిచర్ షాప్సా, ఎలక్ట్రికల్ గూడ్స్ షాపా, ఆటోమొబైల్ షాపా, బైక్స్ షాపా, బైక్స్ కంపెనీనా, కార్ కంపెనీనా. సో ఇక్కడ పర్చేజ్ జరుగుతుంది, సేల్స్ జరుగుతుంది. పర్చేజ్ చేస్తాం ఎవరి నుంచి? సప్లయర్ నుంచి. సేల్ చేస్తాం ఎవరికి? కస్టమర్స్ కి. పర్చేజ్ చేస్తాం సప్లయర్ నుంచి, సేల్ చేస్తాం కస్టమర్ కి. ఈ మధ్యలో ఐటమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొబైల్ షాప్ అనుకోండి. మీ దగ్గర వివో మొబైల్ ఉంటుంది, ఓపో మొబైల్ ఉంటుంది, ఓకే, సో తర్వాత శాంసంగ్ ఉంటుంది. మీరు హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్తారు. బెంగళూరు, అక్కడ మీరు ఒక్కొక్క మొబైల్ 10,000తో పర్చేజ్ చేస్తారు. లోకల్ గా మీరు 15,000కి సేల్ చేస్తారు. అంటే మీ మార్జిన్ యాడ్ చేసుకుంటారు, ప్రాఫిట్ యాడ్ చేసుకుంటారు, అవన్నీ యాడ్ చేసుకొని ఇక్కడ మీరు మొదలు పెడతారు. మార్జిన్ ప్రాఫిట్ యాడ్ చేసుకొని ఇక్కడ మీరు మొదలు పెడతారు. ఓకే, సో ఇక్కడ మీకు జరిగే మధ్యలో ట్రావెలింగ్ కానీ, ఫుడ్ ఎక్స్పెన్సెస్ కానీ, లాడ్జ్ ఎక్స్పెన్సెస్ కానీ, ఇవన్నీ కలుపుకొని మీరు దాని మీద ఎంత ప్రాఫిట్ యాడ్ చేస్తే నేను ప్రాఫిట్ లో ఉన్నాను చూసి మీరు మార్కెట్లో కస్టమర్కి సేల్ చేస్తారు. సో ఇక్కడ పర్చేజ్ అంటే ఇన్వర్డ్స్, సేల్స్ అంటే అవుట్వర్డ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 100 పర్చేజ్ చేసావు, 50 సేల్ చేసావు, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 50 ఉంటుంది. సో దీన్ని మనం ఏ విధంగా చేయాలి, దీన్ని మనం ఏ విధంగా చేయాలి, ఎలా రిపోర్ట్స్ చెక్ చేయాలి, స్టాక్ సమ్మరీ ఏ విధంగా చెక్ చేయాలి, ఓకే, మంత్లీ రిపోర్ట్ ఎలా చెక్ చేయాలి, ఇవన్నీ కూడా మనం టుడే సెషన్ లో క్లియర్ గా డిస్కస్ చేస్తాం. ఇంకా మన ఇండియా ఫైనాన్స్ ఇయర్ 1 ఏప్రిల్ 25 తో స్టార్ట్ అవుతుంది, 31/3/26 కి ఎండ్ అవుతుంది ఈ ఇయర్. నెక్స్ట్ ఇయర్ అయితే 26 to 27. మనము ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతున్నాం. ఈ ఇన్వెంటరీ కాన్సెప్ట్ ని టాలీ ప్రైమ్ 7.0 లేటెస్ట్ వర్షన్ లో ఎలా చేయాలనేది టుడే సెషన్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేస్తాం. ఓకే, ఇక్కడ చూడండి మనకి పేజీ నెంబర్ 50, అర్జున్ మొబైల్ స్టోర్. 15 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు. 5 lakhs కంపెనీలో డిపాజిట్ చేశారు బ్యాంక్ లో. తర్వాత బాలు మొబైల్ స్టోర్ నుంచి ఒక మొబైల్స్ 3 రకాల ఐటమ్స్, ఎయిర్ డబ్స్ 3 రకాల ఐటమ్స్, పెన్ డ్రైవ్స్ 3 రకాల ఐటమ్స్. ఆ క్వాంటిటీ రేట్ పర్చేజ్ చేశాము, వాటినే కస్టమర్ కి సేల్ చేశాము. ఫైనల్ ఎక్స్పెన్సెస్, పేమెంట్స్, రిసిప్ట్స్ ఉంటాయి. మనకి నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఇది ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం ఇన్వెంటరీలో చూస్తాం. అర్జున్ మొబైల్ స్టోర్.
ఆంధ్రప్రదేశ్. ఎంటర్ ట్రై చేయండి. యాక్సెప్ట్ ఆర్ నో? ఎస్. ఇప్పుడు వరకు మీరు మెయింటైన్ అకౌంట్స్, బిల్ వైజ్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ మాత్రమే చేసింటారు. ఇప్పటి నుంచి మనకి ఏమొస్తుంది? వాటితో పాటు బిల్ వైజ్ నో పెట్టండి. ఈ రోజు నుంచి చెప్పబోయేటివి మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. ఈ 2 ఆప్షన్స్ కూడా ఎస్‌లో పెట్టాలి. ఈ 2 ఆప్షన్స్ ఎస్‌లో ఉంటేనే నీకు స్టాక్ రూల్స్, స్టాక్ ఐటమ్స్ ఇవన్నీ వస్తాయి. లేదంటే రావు. మిగతాటివి నో పెట్టండి. ఇప్పుడు మనం చేసేది వితౌట్ జీఎస్టీ. జీఎస్టీ లేకుండా ఇన్వెంటరీ ఎలా చేయాలనేది ఈ సెషన్ అనమాట. యాక్సెప్ట్ ఆర్ నో? సేమ్. వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత 28 గ్రూప్స్, 2 లెడ్జర్స్, 24 ఓజర్ టైప్ కీస్. ఇప్పుడు క్రియేట్ లోకి వెళ్దాం. చూడండి, ఈ రోజు ఏమొచ్చాయి కొత్తగా? ఇన్వెంటరీ మాస్టర్స్ వచ్చాయి. స్టాక్ గ్రూప్స్, స్టాక్ కేటగిరీస్, ఐటమ్స్, యూనిట్స్. ఇంతవరకు మనకి ఏమున్నాయి? అకౌంటింగ్ మాస్టర్స్ మాత్రమే ఉన్నాయి. ఇవి కనిపించకూడదు అనుకున్నారు అనుకోండి, దీనికి సంబంధించిన ఆప్షన్ ఎక్కడ ఉంటుంది మనకి? ఎఫ్ లెవెల్లో ఉంటుంది. ఇవి కన్నా నో పెట్టారనుకోండి, కంట్రోల్ ఏ అంటే సేవ్. క్రియేట్ లోకి వెళ్తే ఇక్కడ కనిపించవు. మళ్ళీ వేసి పెట్టారనుకోండి, కనబడతాయి. ఓకే, ఇప్పుడు లెడ్జర్లోకి వెళ్దాం. లెడ్జర్స్ ఏమేమి ఉన్నాయి ఈ ప్రాబ్లంలో? చెప్పండి. క్యాపిటల్ అకౌంట్. కంట్రోల్ ఏ డైరెక్ట్ సేవ్. నెక్స్ట్ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్స్. కంట్రోల్ ఏ డైరెక్ట్ సేవ్. పర్చేజ్ అకౌంట్స్ డైరెక్ట్ సేవ్. కంట్రోల్ ఏ. బాలు మొబైల్ స్టోర్. సన్డ్రీ క్రెడిటర్స్. కంట్రోల్ ఏ. నెక్స్ట్ సేల్స్ అకౌంట్స్. కంట్రోల్ ఏ. కమాల్ మొబైల్ స్టోర్. సన్డ్రీ డెప్టర్స్. కంట్రోల్ ఏ. టాలీ సాఫ్ట్వేర్. ఫిక్స్డ్ అసెట్స్. కంట్రోల్ ఏ. ఇన్ఫోటెక్ సొల్యూషన్స్. సన్డ్రీ క్రెడిటర్స్. కంట్రోల్ ఏ. రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. కంట్రోల్ ఏ. ఇవన్నీ మీకు రెగ్యులర్ గా తెలుసు. ఇప్పుడు మనం ఇన్వెంటరీలోకి వెళ్తున్నాం. ఎస్కేప్ ఇవ్వండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనము స్టాక్ యూనిట్స్ వేసుకోవాలి. మీరు చెప్పండి ఎగ్జాంపుల్స్. మొబైల్స్ ఎలా పర్చేజ్ చేస్తారు? ఎలా కొలుస్తారు మొబైల్స్ ని? ఎలామా? నెంబర్సా, బాక్సెసా, పీసెసా, కేజీసా? ఎలా ఐడెంటిఫై చేస్తాం మొబైల్స్ ని? నెంబర్స్. బనానాస్ మా ఎలా కొలుస్తాం బనానా? డజన్ ఆర్ నంబర్ సార్? ఎలా? డజన్స్. నంబర్స్ ఆర్ డజన్? యాపిల్స్ ఎలా కొలుస్తాం? నంబర్స్. కేజీస్. సర్స్ పీసెస్. ఓకే, సో తర్వాత మనకి ఎయిర్ డోవ్స్, బాక్సెస్ లా తీసుకోవచ్చు, వీలైతే నెంబర్స్ లా కూడా తీసుకోవచ్చు. ఇలా మనము మన బిజినెస్ కి రిలేటెడ్ ఏ విధంగా చేస్తున్నాం అనేది మనకి ఇన్వాయిస్ లోనే ఉంటాయి. ఓకే, జస్ట్ ఒకసారి మీకు చూపించాను అనమాట. మనకి ప్రాబ్లం లో ఎలా ఉన్నాయి ఇక్కడ చూడండి. క్వాంటిటీ అన్ని నెంబర్స్ లోనే ఉన్నాయి. మీకు నెక్స్ట్ ప్రాబ్లం లో ఎక్స్ట్రా కూడా రావచ్చు. ఎన్ఓఎస్ నెంబర్స్, పీసీ పీసెస్, పీకే ప్యాకెట్స్,
తర్వాత నెక్స్ట్ కేజీ, కిలోగ్రామ్స్, ఇంకా బిఎక్స్ బాక్సెస్, బీటీ బాటిల్స్. నెక్స్ట్ ప్రాబ్లం వస్తాయి, జస్ట్ ముందే చూపిస్తాను. ఓకే, సిఎస్ కార్టూన్స్, ఇలాగా. ఓకే, ఇలా తీసుకోవాలి. ఎస్కేప్. నెక్స్ట్ స్టాక్ గ్రూప్స్ ఏమున్నాయి ఇక్కడ? మొబైల్స్, ఎయిర్ డబ్స్, పెన్ డ్రైవ్స్. ఇవన్నీ ఎక్కడికి వస్తాయి? ఫైనల్ గా ఐటమ్స్ క్రియేషన్ చేస్తాం కదా, ఆ ప్లేస్ లోకి వస్తాయి. కేటగిరీ లేదు, నెక్స్ట్ ప్రాబ్లం వస్తుంది. ఐటమ్ లేక వెళ్ళదు. ఇలా ఉంటుంది ఐటమ్ బాక్స్ వితౌట్ లైక్ జిఎస్టి. వివో, నోకియా, ఓపో అన్ని నెంబర్స్ లో ఉన్నాయి. వివో వివో ఏ గ్రూప్ ఇదికి వస్తుంది? ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చినాయి మొబైల్స్. యూనిట్స్ ఎలా వస్తాయి? నంబర్స్. నోకియా మొబైల్స్ నంబర్స్. ఓపో మొబైల్స్ నంబర్స్. నెక్స్ట్ బోట్, ఎయిర్ డబ్స్ నంబర్స్. జేబిఎల్ ఎయిర్ డబ్స్ నంబర్స్. నాయిస్ ఎయిర్ డబ్స్ నంబర్స్. హెచ్పి పెన్ డ్రైవ్స్ నంబర్స్. శాండిస్క్ పెన్ డ్రైవ్స్ నంబర్స్. సామ్సంగ్ పెన్ డ్రైవ్స్ నెంబర్స్. ఇలా 1000 ఐటమ్స్ ఉన్న నెంబర్సే కాదు, బాక్సెస్ వస్తాయి, బాటిల్స్ వస్తాయి, పీసెస్ వస్తాయి. మీరు క్వాంటిటీ ఎలా వస్తే ఆ విధంగా చూసుకోవాలి. ఓకే, ఇలాగ చేసుకోవాలి. ఎస్కేప్. ఏవైనా మిస్టేక్ చేశారనుకోండి, గేట్ వే ఆఫ్ టాలీకి వచ్చి ఆల్టర్లోకి వెళ్ళి మీరు మాడిఫికేషన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసి ఇప్పుడు వచ్చేస్లోకి వెళ్దాం. ఫస్ట్ ఏముంది ఇక్కడ? 17 రిసిప్ట్ 17. క్యాపిటల్ 15 lakhs. Contra 27. Lakhs. Control A, direct save. Purchase. చూడండి, ఫార్మాట్ మారింది. 47 ఏమొచ్చింది? ఫార్మాట్, క్వాంటిటీ, రేటు, అమౌంట్, నేమ్ ఆఫ్ ఐటమ్. పర్చేజ్ సేల్స్ ఇలా వస్తుంది మా ఇన్వెంటరీ నుంచి. ఎంటర్ ఇవ్వండి. పార్టీ నేమ్ ఎవరు ఇక్కడ? బాలు మొబైల్ స్టోర్. ఎంటర్ చేయండి. పర్చేజ్ లెడ్జర్ అవి మీరు చేసిండని ఇవి వచ్చేస్తాయి. స్పేస్ ఇవ్వండి, ఇక్కడ అన్నీ వచ్చేస్తాయి. ఫస్ట్ ఏముంది? వివో. క్వాంటిటీ ఎన్ని? 15,000. ఒక్కొక్కటి 15,000 అంటే 7,50,000. ఇది ఈ బాక్స్ మీకు రావచ్చు, రాకపోవచ్చు. ఇక్కడే డైరెక్ట్ గా రావచ్చు, నో ప్రాబ్లం. ఈ ప్లేస్ లోనే డైరెక్ట్ గా మీకు మౌస్ రావచ్చు, నో ప్రాబ్లం. నోకియా 20,000. ఓపో 25,000. అన్ని ఒకే పర్సన్ దగ్గర కొంటున్నాం. బోర్డ్
30 1500. JBL JBL 40 500. Noise 50 1000. HP 60 500. 65 Next SanDisk 70 600. 600 Next Samsung 80 800. ఇలా 3,51,000కి మన బిజినెస్ బాలు మొబైల్ స్టోర్ నుంచి మన నేచర్ ఆఫ్ బిజినెస్ మొబైల్ షాప్ ఐటమ్స్ ని పర్చేజ్ చేస్తుంది. సేవ్ చేయాలి. నెక్స్ట్ సేల్ చేస్తున్నాం కస్టమర్ కి F8 ఫార్మాట్ మారుతుంది 57. కస్టమర్ ఇక్కడ కమాల్ మొబైల్ స్టోర్. వివో చూడండి క్వాంటిటీ అంతా ఆటోమేటిక్ జనరేట్ అయ్యేది. వివో 30 20,000. నోకియా Nokia 20 25,000 25,000. SanDisk 40 1,000. Boat 30 2,000. JBL 20 1,000. Noise 25 1200. సో టోటల్ గా 12,50,000కు మన బిజినెస్ కమాల్ మొబైల్ స్టోర్ నుంచి కమాల్ మొబైల్ స్టోర్ కి సేల్ చేసింది. మీరు కంట్రోల్ P ఇచ్చారంటే ప్రింట్ ప్రివ్యూ చూడొచ్చు. కంట్రోల్ P ఆల్ట్ జెడ్ జూమ్. కంట్రోల్ P అంటే ప్రింట్ అనమాట. వితౌట్ జిఎస్టీ బిల్ ఇలా ఉంటుంది. కంట్రోల్ A అంటే డైరెక్ట్ గా సేవ్. F7 టాలీ సాఫ్ట్వేర్ 22,000. ఇన్ఫోటెక్ సొల్యూషన్స్ 77 పేమెంట్. క్యాష్ పే టు క్రెడిటర్. క్రెడిటర్ అంటే ఎవరు వస్తారమ్మా? ఎవరు వస్తారు క్రెడిటర్ అంటే? ఎవరు వస్తారమ్మా క్రెడిటర్ అంటే? క్యాష్ పే టు క్రెడిటర్. బాలు వస్తాడా కమాల్ వస్తారా క్రెడిటర్ అంటే? ఎనీవన్? బాలు సార్. Palu Mobiles దానికి ఇంతసేపు పట్టిందా? ఇన్ఫోటెక్ సొల్యూషన్స్ కూడా సారీ సార్. సార్ ఇక్కడ ఇన్ఫోటెక్ సొల్యూషన్స్ కూడా ఉంది కదా సార్. కానీ వాల్యూ తక్కువ కదా. ఇక్కడ 32 లక్షలు ఇక్కడ పైన 22,000 ఇక్కడ అవును సార్. డిఫరెన్స్. క్యాష్ నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ 10,700. $1,00,000. రిసిప్టా మనం పేమెంట్ వేసింది రిసిప్ట్ కదా. పేమెంట్ వేసాం రిసిప్ట్ తీసుకో. కంట్రోల్ ఏ సేవ్. పేమెంట్ డేట్ మారుద్దాం 37. రెంట్ 26,000. ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసుకోవాలి. ఎస్కేప్. డే బుక్ లోకి వెళ్ళి మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని చూడాలంటే మనం ఏ మంత్ 7th మంత్ వేసాం కదా. ఆల్ట్ F7 ఆల్ట్ F1 ఆల్ట్ F1 ఇచ్చామంటే చేంజ్ పీరియడ్
మనకి 1/7 నుంచి 31/7 వరకు పడిన ట్రాన్సాక్షన్స్ అంటే ఆ నెలలో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని రావాలి. చూడండి ఇలా వచ్చేస్తాయి. ఓకే, అమౌంట్లు ఏమైనా మిస్టేక్ చేస్తే మార్చుకోవచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నెట్ ప్రాఫిట్ 2,70,000. స్టాక్ సమ్మరీ ఆల్ట్ F1 ఎక్స్పాండ్. F12 కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజ్, అవుట్వర్స్ అంటే సేల్. ఓకే, ఎంటర్ చేయండి. చూడండి 40 పర్చేజ్ చేశాను, 20 సేల్ చేశాను, 20 క్లోజింగ్ బ్యాలెన్స్. ఏవైతే క్లియర్ అయిపోయి ఉంటావో అవి కనిపించవు. నైస్. 50 పర్చేజ్ చేశాను, 25 సేల్ చేశాను, 25 ఉన్నాయి. నోకియా 50 పర్చేజ్ చేశాను, 20 సేల్ చేశాను, 30 ఉంటాయి. ఓపో 50 పర్చేజ్ చేశాను, అవుట్వర్డ్ సేల్స్ ఏం చేయలేదు, 50 అలాగే ఉన్నాయి. వివో 50 పర్చేజ్ చేశాను, 30 సేల్ చేశాను, 20 ఉన్నాయి. ఇలా ఇది ఇన్వర్స్ అంటే పర్చేజ్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్ బోర్డ్ ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లయబిలిటీస్, క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్స్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్ ఆల్ట్ F1, డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. 58,000, 23,000, 58 lakhs, 23,000. అకౌంట్ బుక్స్ అండ్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. పర్చేజ్ రిజిస్టర్ గ్రాఫ్ చూపిస్తుంది, వాల్యూ చూపిస్తుంది మంత్లీ. సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. స్టాటిస్టిక్స్ కాంట్రాలో ఒక వోచర్ పోస్ట్ అయింది, జర్నల్లో ఒక వోచర్ పోస్ట్ అయింది, పేమెంట్లో 2 ఉన్నాయి, పర్చేజ్లో 1 ఉంది, రిసిప్ట్స్లో 2, సేల్స్లో 1. గ్రూప్స్ 28, లెడ్జర్స్ 11, స్టాక్ గ్రూప్స్ 3, స్టాక్ ఐటమ్స్ 9, వోచర్ టైప్స్ 24, యూనిట్స్ 7. ఇన్వెంటరీ బుక్స్ మంత్లీ రిపోర్ట్ బోర్డ్. సో ఇన్వర్స్ 30 పర్చేజ్ చేసాం, 30 సేల్ చేసాం, క్లోజింగ్ బ్యాలెన్స్ ఏం లేదు. హెచ్పి 60 పర్చేజ్ చేసాం, సేల్స్ ఏం చేయలేదు, క్లోజింగ్ బ్యాలెన్స్ 60 అలాగే ఉంది. జేబిఎల్ 40 పర్చేజ్ చేసాం, 20 సేల్ చేసాం, క్లోజింగ్ బ్యాలెన్స్ 20 ఉంది. నాయిస్ 50 పర్చేజ్ చేసాం, 25 సేల్ చేసాం, 25 అలాగే ఉంది. మంత్లీ రిపోర్ట్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వెరీ బోర్డ్. పర్చేజ్ సేల్స్ పక్క పక్కన ఎంత ప్రాఫిట్ అనేది తెలిసిపోతుంది. సో దీన్నే ఇన్వెంటరీ అంటారు. మనం ఐటమ్స్ ని పర్చేజ్ చేయడం, సేల్ చేయడం, మన దగ్గర క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ప్రాబ్లం మీరే చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లంలో ఏమొచ్చింది, ఎక్స్ట్రా కేటగిరీస్ ఒకటి ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. ఇది సన్ రైజ్ మెడికల్ ఏజెన్సీ. ఇక్కడ బాక్సెస్ లో పర్చేజ్ చేస్తాం, బాటిల్స్ లో పర్చేజ్ చేస్తాం, ప్యాకెట్స్ లో పర్చేజ్ చేస్తాం, పీసెస్ లో కూడా పర్చేజ్ చేస్తాం. టోటల్ 20 ఐటమ్స్ ఒకే పర్సన్ దగ్గర పర్చేజ్ చేసాం. ఇక్కడ ఎక్స్ట్రాగా మీకు కేటగిరీస్ ఒకటి యాడ్ అవుతాయి అంతే. జస్ట్ చూపిస్తున్నాను. స్టాక్ గ్రూప్స్ లో ఏమొస్తాయి, మెడిసిన్స్, జనరల్ ఐటమ్స్, ఈ 2 స్టాక్ గ్రూప్స్ అంటారు. స్టాక్ కేటగిరీస్ ఏమొస్తాయి, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, నెక్స్ట్ సిరప్స్, నెక్స్ట్ సోప్స్, నెక్స్ట్ టూత్ పేస్ట్,
నెక్స్ట్ షాంపూస్, ఇవి కేటగిరీస్. స్టాక్ ఐటమ్స్ మీరు అవన్నీ నెక్స్ట్ ప్రాబ్లం క్రియేషన్ చేసి ఇవన్నీ చేసుకోవాలి. బ్యాటరీస్ బాక్సెస్ నేను ముందే చేసిన వాటి చూపిస్తున్నాను. నిమ్ స్లైడ్, మెడిసిన్స్. ఈ యూనిట్స్ కి అండర్ కి మధ్యలో కేటగిరీ రావాలి. F12కి వెళ్ళండి. యూజ్ స్టాక్ కేటగిరీ ఫర్ స్టాక్ ఐటమ్, ఇది ఎస్ పెట్టాలి. మధ్యలో మనకి కేటగిరీ వస్తుంది. ఇప్పుడు కేటగిరీ మన ఏ దాని కింద ఉంది? పెయిన్ కిల్లర్స్ కింద ఉంది. పెయిన్ కిల్లర్స్. యూనిట్స్ ఎలా పర్చేజ్ చేస్తాం? బాక్సెస్ ఇలా ఇవ్వాలి. ఓవరాల్ మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్, బాక్సెస్. అట్లా ఏ దాని కింద ఏమొస్తాయో తీసుకోవాలి. నెక్స్ట్ అమాక్సిలా, మెడిసిన్స్ కేటగిరీ యాంటీబయాటిక్స్, యూనిట్స్ బాక్సెస్. సిప్రో, మెడిసిన్స్, యాంటీబయాటిక్స్, బాక్సెస్. జింటస్, మెడిసిన్స్ కేటగిరీ సిరప్స్, యూనిట్స్ బాటిల్స్. నెక్స్ట్ కాఫ్, మెడిసిన్స్, సిరప్స్, బాటిల్స్. నెక్స్ట్ పియర్స్, జనరల్ ఐటమ్స్ కేటగిరీ సోప్స్, యూనిట్స్ బాక్సెస్. ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ సిబాకా. అట్లా మీరు అన్ని తీసుకోవాలి. జస్ట్ చూపిస్తున్నాను. ప్యాకెట్స్ ఇలా అన్ని తీసుకొని వోచర్స్ లోకి వచ్చి పర్చేజ్ లోకి వచ్చి పర్చేజ్ లోనే టోటల్ 20 ఐటమ్స్ ఇవ్వాలి. మొత్తం ఎవరి కింద? సన్ ట్రేడ్స్ అండర్ లోనే మొత్తం 20 ఐటమ్స్ ని పర్చేజ్ చేసి సేవ్ చేయాలి. నెక్స్ట్ కస్టమర్స్ కి సేల్ చేయాలి. కస్టమర్స్ కి సేల్ చేస్తాం. ఇంకా ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ పేమెంట్ లో ఎంటర్ చేసుకోవాలి. ఆల్ టు సి ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్ కంట్రోల్ ఏ సేవ్ 20,000 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఆల్ టు సి ఆల్రెడీ రెంట్ ఉంది కదా, లాస్ట్ మంత్ చేసింది ఉంటుంది కాబట్టి ఓకే 25,000 మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ టు సి ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 10,000. ఆల్ టు సి మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 25,000. ఆల్ టు సి ఫుడ్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఆల్ టు సి ఫైర్ ఇన్సూరెన్స్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇలా ఇలా ఎంటర్ చేసుకుంటాం. కంట్రోల్ పి అంటే ప్రింట్ ప్రివ్యూ చూడొచ్చు. ఆల్ట్ జెడ్ చూ ఇలా ఈ విధంగా మనం ఇన్వెంటరీ అనేది చేస్తాం.
ఇక్కడ కొత్తగా ఐటమ్స్ ని ఏ విధంగా చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఐటమ్స్ ని ఏ విధంగా క్రియేట్ చేయాలనేది ఇక్కడ కాన్సెప్ట్. ఐటమ్స్ ని పర్చేజ్ చేసి సేల్ చేయడం. మన దగ్గర ఎంత పర్చేజ్ చేసాం, ఇన్వర్ట్స్ ఎంత సేల్ చేసాం, మన దగ్గర క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది ఇక్కడ కాన్సెప్ట్. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అడగచ్చుమా? ఎనీవన్? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు గైస్. అలెగ్జాండర్, ఏమి రావు సార్. యా, హితేష్, అమర్నాథ్. ఇప్పుడు మనం చేసింది యా వితౌట్ జిఎస్టి. జిఎస్టి కాకుండా మనం ఎలా చేయాలనేది ఇక్కడ తెలుసుకున్నాం. జిఎస్టి కాకుండా ఎలా చేయాలనేసి క్లియరా? రిమైనింగ్ మా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? సార్ యా, ప్రీవియస్ అని చేసేసారా? ప్రీవియస్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. నో సార్. క్లియర్. యా, డన్ మా. సో 1-2 సార్లు వీడియో చూడండి, ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. ఓకే, నెమ్మదిగా ఈచ్ అండ్ పాయింట్ మీ ఇంట్లో మెయిన్ పాయింట్స్ అక్కడే మెటీరియల్ రాసుకోండి. ఏ మెయిన్ హెడ్డింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మెయిన్ గా రాసుకోండి, మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది. ఓకేనా? యా, ఇప్పుడు మనం చేసేటన్ని జనరల్ ప్రాబ్లమ్స్, జనరల్ అన్నమాట, జనరల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఓకే, యా, డన్ మా. టుమారో సార్ యా, చెప్పండి బ్రదర్. సార్ ఇప్పుడు మీరు కంట్రోల్ కి చెప్పారు సార్. ఆల్ట్ సి లెడ్జర్ క్రియేషన్ సార్. ఆల్ట్ సి. సార్ ఆల్ట్ సి అంటే లెడ్జర్ క్రియేషన్. లెడ్జర్ క్రియేషన్, ఐటమ్స్ క్రియేషన్ అండ్ యూనిట్స్ క్రియేషన్ అన్ని కూడా మధ్య మధ్యలో ఎన్ని చెప్తూ వస్తా షార్ట్ కట్స్. ఆల్ట్ ప్లస్ సి. మళ్ళీ వచ్చేలోకి ఆల్ట్ ప్లస్ సి అంటే ఆన్ ద స్పాట్, స్పాట్ క్రియేషన్. అది లెడ్జర్ అయినా, ఐటమ్ అయినా, యూనిట్ అయినా, గ్రూప్ అయినా. ఓకే, సో తర్వాత కేటగిరీ అయినా ఏదైనా కూడా స్పాట్ క్రియేషన్. కంట్రోల్ ప్లస్ ఏ అంటే మళ్ళీ రిటర్న్ వచ్చర్ డైరెక్ట్ సేవ్, ఎక్కడి నుంచే చేయొచ్చు. ఓకే, ఇవన్నీ నేను మధ్యలో చెప్పుకుంటూ వస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, పర్చేజ్లో ఉన్నా, ఆన్ ద స్పాట్ ఆల్ట్ సి, బాను ట్రేడర్స్, సన్రీ క్రియేటర్స్. కంట్రోల్ ఏ డైరెక్ట్ సేవ్, కంట్రోల్ ఏ పర్చేస్. ఐటమ్ చేయాలి ఇక్కడనే స్పాట్. ఆల్ట్ సి, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్పి ల్యాప్టాప్, ఆల్ట్ సి ల్యాప్టాప్స్ అని గ్రూప్ చేసుకున్నా, ఆన్ ద స్పాట్. ఓకే, యూనిట్ సార్. ఆల్ట్ సి టన్స్, ఇట్లా ఆన్ ద స్పాట్ చేయొచ్చు. ఓకే, క్లియర్? సార్. యా, ఎస్ సార్. డన్ గైస్. బై బై. Thank you. ఇవన్నీ మధ్య మధ్యలో చెప్పుకుంటూ వస్తాను ఇంకా. ఓకే, సిచ్యువేషన్ బట్టి. Okay. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వాయిస్ ఈస్ క్లియర్ మా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ గైస్. లాస్ట్ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? పర్చేజ్ ఆర్డర్ లైక్ బ్యాచ్ వైజ్ మల్టిపుల్ గోడౌన్స్ ట్రాన్స్ఫర్. ఓకే, డన్ గైస్. లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది ఆ టాపిక్స్ పైన. సో టుడే సెషన్స్ లో మనకు ప్రైజ్ లిస్ట్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రైజ్ లిస్ట్, ఈ ప్రైజ్ లిస్ట్ ని మనం ఎందుకు ఉపయోగిస్తాం, ఎప్పుడు ఉపయోగిస్తాం, ఎలా ఉపయోగిస్తాం అనేది కూడా మనం తెలుసుకుంటూ వస్తాం. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి, ప్రైజ్ లిస్ట్ అంటే ఏంటి, ఎందుకు ఉపయోగిస్తారు? ఇప్పుడు ఒక ప్రోడక్ట్, అది మొబైల్ కానీ
ఓకే. కంప్యూటర్ గానీ, ల్యాప్‌టాప్ గానీ, బైక్ గానీ, కార్ గానీ ఒక మ్యానుఫ్యాక్చరర్ కంపెనీలో తయారవుతుంది. హైదరాబాద్‌లో గానీ, బెంగుళూరులో గానీ, చెన్నైలో గానీ. అది మన వరకు రీచ్ అవ్వాలంటే, అంటే టౌన్ లెవెల్‌కి కానీ, విలేజ్ లెవెల్‌కి రీచ్ అవ్వాలంటే, మధ్యలో మీడియేటర్స్ ఎవరుంటారు? చెప్పండి. మధ్యలో మీడియేటర్స్ ఎవరుంటారు? నేమ చెప్పండి. హోల్సేలర్స్, హోల్‌సేలర్స్, రిటైలర్స్ ఇంకా రీటైలర్స్, హ్మ్. కస్టమర్స్, డిస్ట్రిబ్యూటర్స్. యాహ్! డిస్ట్రిబ్యూటర్స్. కన్జ్యూమర్స్, ఇప్పుడు లైక్ ఇప్పుడు నేను డిస్ట్రిబ్యూటర్స్. కడపలో ఉన్నాను. ఒకరు గుంటూరులో ఉంటారు. ఒకరు వైజాగ్‌లో ఉంటారు. ఒకరు శ్రీకాకుళంలో ఉంటారు. మీరు డైరెక్ట్‌గా వెళ్లి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి వెళ్లి కొనలేరు గదా! కొంటారా అలాగా? లేదు గదా! సో, మనకేం జేస్తారు? సో, ఒక ఓకే. టౌన్‌కి నో ఒక్కొక్క సార్. డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు. వేలం పాటలో పాడి వాళ్ళు ఆ యొక్క అధికారాన్ని సంపాదించుకుంటారు. వాళ్ళు మాత్రమే కడపలో వివో మొబైల్స్ కానీ, వైజాగ్‌లో ఓప్పో మొబైల్స్ కానీ, ఆ సరౌండింగ్ వరకు వాళ్ళే సేల్ చేయాలి. వేరే వాళ్ళు సేల్ చేయకూడదని వేలం పాటలో తీసుకుంటారు. తీసుకొని వాళ్ళు మాత్రమే ఆ ప్రొడక్ట్స్‌ని సేల్ చేసుకుంటారు. అంటే ఒక కస్టమర్‌కు మనం సేల్ చేసే దాన్ని బట్టి వాళ్ళకి ఎంత క్వాంటిటీ ఇవ్వాలి, ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి అనేది మనం సెటప్ చేస్తాం. అది ఎలా అనేది ఇక్కడ మనం చూస్తాం. ఓకే. డన్. ఫయాజ్ స్టోర్ అండ్ కో. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ. ఏ ఫర్ యాపిల్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ. ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. జిఎస్టీ యాజ్ యూజువల్ వేసి పెట్టండి. కంట్రోల్ సి. కంట్రోల్ వి. కంట్రోల్ ఏ. కంట్రోల్ ఏ. వోచర్స్. రిసిప్ట్. టాలీ బ్రౌన్ 7.0లో మనం డిస్కస్ చేస్తున్నాం. 17. ఆల్ట్ సి. క్యాపిటల్ అకౌంట్. కంట్రోల్ ఏ. 10 lakhs. కంట్రోల్ ఏ. పర్చేస్ 27. ఆల్ట్ సి. నవ్య మర్చెంట్స్. సన్రీ క్రియేటర్స్. కంట్రోల్ సి. కంట్రోల్ వి. పర్చేస్ అకౌంట్స్. ఆల్ట్ సి. ఫ్రూట్ బటర్ జామ్. ఆల్ట్ సి. పీకే ప్యాక్స్. 5%. 50-50. ఆల్ట్ సి. ఐష్ షోప్. నంబర్స్. ఎయిటీన్ పర్సెంటేజ్. 100. 40. ఆల్ట్ సి. మ్యారీగోల్డ్. నెంబర్. 5%. 80-30. బింగో. ఆల్ట్ సి. బిఎక్స్. 18%. 70. 10. మ్యారీగోల్డ్ ఎంత ఇచ్చాం?
5%. Alt C, CGST, duties and taxes, GST, CGST, GST ఇదంతా మీకు కామనే, మీకు తెలిసిందమ్మా, కొత్తగా అంటూ ఏం లేదు. ఓకే, ఇలా ఉంటుంది. సేమ్. ఇప్పుడు చూడండి, 5/7 సేల్స్ టు జాన్ ట్రేడర్స్, చిత్తూరు అని క్రెడిట్, రీటైలర్ ఆన్ ఈచ్ ఐటమ్ డిస్కౌంట్ 5%. ఇప్పుడు ఇతను రీటైలర్, అతను మనం సేల్ చేసేదాన్ని బట్టి అతను మన క్వాంటిటీ రేట్ అనేది ఇస్తాం. ఓకే, సో ఎస్కేప్ క్రియేట్లోకి వెళ్ళండి. ఒకసారి F11లోకి వెళ్ళి ఇక్కడ ప్రైజ్ లిస్ట్ అనే ఆప్షన్ వేసి పెట్టండి. ఎనేబుల్ మల్టిపుల్ ప్రైజ్ లెవెల్స్ అనే ఆప్షన్ పెట్టండి. కంట్రోల్ ఏ. ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రైజ్ లెవెల్స్, ప్రైజ్ లిస్ట్ స్టాక్ గ్రూప్, ప్రైజ్ లిస్ట్ స్టాక్ కేటగిరీ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ప్రైజ్ లెవెల్స్లోకి వెళ్దాం. మన అండర్లో ఎవరెవరు ఉన్నారు? ఫర్ ఎగ్జాంపుల్ రీటైలర్ ఉన్నారు, హోల్సేలర్ ఉన్నాడు, డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు. ఇప్పుడు మన ప్రస్తుతానికి మన ప్రాబ్లంలో రీటైలర్ ఒకడు ఉన్నాడు. రీటైలర్ని సెలెక్ట్ చేయండి. ఫస్ట్ ఫ్రూట్ బటర్ జామ్ 75%. ఇక్కడ మీరు చూస్తే అతను 1 నుంచి 20 లోపల మనం సేల్ చేస్తే తనకి రేట్ 70, డిస్కౌంట్ 5% పడుతుంది. 20 నుంచి 50 మధ్యలో సేల్ చేస్తే రేటు 60, 6%. 50 నుంచి 100 మధ్యలో సేల్ చేస్తే 50, 7%. 100 నుంచి 200 మధ్యలో సేల్ చేస్తే 40, 8%. ఇలా సేల్ ఎక్కువ చేసే కొద్దీ రేటు తగ్గుతుంది, డిస్కౌంట్ పెరుగుతుంది. ఐఎస్ఓ ఇక్కడ 50, 50, 50. నెక్స్ట్ మ్యారీగోల్డ్ 30, 40, 34, 30. ఇలా ఇప్పుడు F11కి వెళ్ళి డిస్కౌంట్ కాలం వేసి పెట్టండి. సేల్స్, Alt C, జాన్ ట్రేడర్స్, సన్రీ డెప్టర్స్ 37, రీటైలర్, సేల్స్, ఫ్రూట్ 5, చూసారా? ఫ్రూట్ 30, చూసారా? ఫ్రూట్ 75, చూసారా? ఫ్రూట్ 120. అంటే ఇది డిఫాల్ట్ సెటప్. 70, 60, 50, 40 డిఫాల్ట్ సెటప్ అనమాట ఇది. ఓకే, ఆ విధంగా మనం సెట్ చేసాం. బ్యాక్ వెళ్ళి తీసుకెళ్దాం. ఫ్రూట్కి ఆల్టర్, కంట్రోల్ ఏ. కంట్రోల్ పి, ప్రింట్ ప్రివ్యూ.
Control A, save. Next, 6-7, payment. Eight, 7. Payment. 9-7. Alt C, traveling expenses. Indirect expenses. మీరు చేసి డేటా చూడాలంటే డే బుక్లో ఉంటాయి. మీరు డేట్లు ఏమైనా మిస్ చేసి మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు. సేల్స్ 3-7 ఇలా ఎస్కేప్. Profit and loss, alt F1 expand. Net profit 1000. Escape. Stock summary. If to work. So goods inwards, so goods outwards. Inwards అంటే purchases, outwards అంటే sales, remaining closing balance. Dashboard. Reports అన్ని ఒకే చోట కనపడతాయి. Display more reports, trial balance. Debit balance, credit balance equal అవుతుంది. Account books, cash and bank balance. Purchase register, sales register, receipt register, payment register, contra register. Inventory books, stock item, monthly report. Statements of inventory, stock value. పక్కనే మనకి ఎంత ప్రాఫిట్ ఉందనేది తెలిసిపోతుంది. బింగో. ఈ విధంగా మనము ప్రైజ్ లిస్ట్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాం. ఇప్పుడు రీటైలర్ సెట్ చేసాం, హోల్సేలర్ కూడా సెట్ చేయొచ్చు అలాగే. అంటే వాళ్ళు మన దగ్గర కొనేదాన్ని బట్టి ఉంటుంది. ప్రైజ్ లిస్ట్, స్టాక్ గ్రూప్. ఇప్పుడు హోల్సేలర్ అతను కూడా అంతే, ఐఎస్ఓ 30-40 రూపీస్ అంటే 90 రూపీస్ 5%. బింగో 50-80 రూపీస్ 5%. బటర్ జామ్ 60-70 రూపీస్ 6%. ఇట్లా ఎంతమందికైనా సెటప్ చేసుకోవచ్చు. క్లియర్ అమ్మా? అర్థమైందా? ప్రైజ్ లిస్ట్ కాన్సెప్ట్ అర్థమైందా గైస్? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. అనుష, సంపత్, సిద్దిక్. Yes, sir. యా. నెక్స్ట్ బడ్జెట్. బడ్జెట్ అంటే ఏంటి? బడ్జెట్ ని ఎందుకు యూజ్ చేస్తాం? ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం? సో బడ్జెట్ లో ఎక్స్పెన్సెస్ మా ఇప్పుడు టెలిఫోన్ బిల్ ఉంది, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంది. ఇక్కడ మనం ఎక్స్పెండేషన్ ఓకే 5000 ఇచ్చాం, ఎలక్ట్రిసిటీ బిల్ 3000 ఇచ్చాం. మీరు చెప్పండి, మంత్లీ టెలిఫోన్ బిల్ కానీ ఎలక్ట్రిసిటీ బిల్ కానీ అంతే అమౌంట్ అవుతుంది అని కాన్ఫిడెంట్గా చెప్పగలరా? ఎక్కువ అవ్వచ్చా? చెప్పండి. 5000 అని మీ అవ్వచ్చు సార్. ఎస్టిమేషన్ 5000. బట్ తక్కువ అవ్వచ్చా, ఎక్కువ అవ్వచ్చా? ఎస్టిమేషన్ వేయగలుగుతామా? ఎలక్ట్రిసిటీ బిల్ కానీ టెలిఫోన్ బిల్ కానీ. సో అవ్వచ్చు. అసలు వేయలేం మనం సార్, ఎక్కువ ఎస్టిమేషన్ తక్కువ వేయడానికి ఛాన్స్ అవ్వచ్చు. ఉండదు. బడ్జెట్ అండ్ కంట్రోలింగ్ అంటే ఈ యొక్క మనం వేసిన ఎస్టిమేషన్కి ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. ఆ వేరియన్స్ ఎంత వచ్చింది అని కనుక్కోవాలి. దీనే బడ్జెట్ అండ్ కంట్రోలింగ్ అంటాం. ఓకే.
సో ఈ యొక్క కాన్సెప్ట్ని మనం టాలీ ప్రైమ్ 7.0లో ఎలా ఉపయోగిస్తాం అనేది చూద్దాం. జాను అండ్ అసోసియేట్. ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ. సర్వీస్ ఓరియంటెడ్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, రిమైనింగ్ అని నో పెట్టండి. యాక్సెప్ట్ నో సేవ్. క్రియేట్ లెడ్జెస్. లెడ్జెస్ ఏమేమి క్రియేట్ చేద్దాం. క్యాపిటల్ అకౌంట్, ఐడిబిఐ బ్యాంక్, బ్యాంక్ అకౌంట్స్, కంప్యూటర్, ఫిక్స్డ్ అసెట్స్, సో టెక్ కంప్యూటర్స్, sundry creditors, rent salaries, telephone bill, electricity bill, discount received, indirect income, commission received, indirect incomes, interest received, indirect incomes, stationery, indirect expenses, Dhanush Enterprises, sundry creditors, investments, prepaid expenses, current assets. షో మోర్లోకి వెళ్ళండి. ఇక్కడ బడ్జెట్ అని చూపిస్తుంది, ఇక్కడికి వెళ్ళండి. సో ఇక్కడ ఫస్ట్ ఏముంది, టెలిఫోన్ ఎక్స్పెన్స్. ఇప్పుడు మనం ఏ మంత్లో చేస్తున్నాం, 9th మంత్లో చేస్తున్నాం. 19, 31, 9, 39. లెడ్జర్ వైజ్ కదా చేస్తున్నాం. ఎస్, ఇక్కడ ఏం తీసుకోవాలి, టెలిఫోన్ బిల్ ఆన్ క్లోజింగ్ బ్యాలెన్సెస్. మన ఎస్టిమేషన్ ఎంత, టెలిఫోన్ బిల్కి 5,000. సేవ్. తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్ 1, 39. ఎలక్ట్రిసిటీ బిల్ ఎస్టిమేషన్ ఎంత, 3,000. ఇలా ఈ రెండింటికి బడ్జెట్ అండ్ కంట్రోల్ సెటప్ చేసుకోవాలి. ఇప్పుడు వెళ్ళి ఎంట్రీస్ పాస్ చేద్దాం. 19 క్యాపిటల్ 2 lakhs. Next cash deposit contra 39 50,000. Control E. Next computer 59 45,000. Next 79 rent, salaries,
టెలిఫోన్ బిల్. నువ్వు అక్కడ ఎస్టిమేషన్ వేసింది 5,000. నేను ఇక్కడ నీకు 8,000 ఇస్తున్నాను. అంటే 3,000 ఎక్స్ట్రా ఇస్తున్నాను. ఓకే. ఆ వేరియన్స్ ఎంత కనబడుతుందో చూద్దాం. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్. ఇక్కడ 3,000 ఇచ్చాము ఎస్టిమేషన్. నేను ఇక్కడ 5,000 ఇస్తున్నాను. అంటే 2,000 ఎక్స్ట్రా ఇస్తున్నాను. వేరియన్స్ ఎంత, దాని పర్సెంటేజ్ ఎంత అనేది కూడా తెలుస్తుంది. 10,9. డిస్కౌంట్ రిసీవ్డ్ 4,500. కమిషన్ రిసీవ్డ్ 8,000. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ 3,500. F7. 12,900. Stationery 6,000. Dhanush Enterprises. Investments. Payment 15,900. 25,000. $79,000. 3,000. Debit Alt F2 1939. ఆ మంత్ లో పోస్ట్ చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ కనబడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1. నెట్ లాస్ ఎంత ఉంది ఇక్కడ మనకి 23,000 ఉంది. ఇక్కడ మనకి ఎంత వచ్చింది 28,000 వచ్చింది. ఎందుకంటే ఎక్స్ట్రా అమౌంట్ వేసాం. ఫస్ట్ వేరియన్స్ చూద్దాం ఎంత వేరియన్స్ వచ్చిందో. డాష్బోర్డ్స్, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, లెడ్జర్, టెలిఫోన్ బిల్, మంత్లీ, బడ్జెట్ వేరియన్స్, టెలిఫోన్ బిల్ 5,000 మనం అనుకున్న అమౌంట్, కానీ ఇక్కడ 8,000 అయింది. పర్సంటేజ్ ఎంత ఉంది? మనం యాక్చువల్గా మన పర్సంటేజ్ ఎంత? 100%. 100కి మనం 20 అలా తీసుకున్నామంటే మనకి 1000కి 100% వస్తుంది. మనం ఇక్కడ 8,000 అంటే 10,000కి 20%, 20,000కు 40%, 30,000కు 60%. టోటల్గా 100కు దాటిపోయింది. మనం ఎస్టిమేషన్ 100కు 5,000 వేసుకున్నాం. దానికి మించి ఒక 60% ఎక్స్ట్రా పోయింది. అంటే 3,000 ఎక్స్ట్రా పోయింది. ఆ 3,000 ఆ 60% సపరేట్గా లాస్ట్లో చూపిస్తా చూడండి. 3,000 అండ్ 60%. మనం అనుకుందేమో 5,000 ఎక్స్ట్రా 3,000 అయింది. ఆ 3,000కి ఎంత పర్సెంటేజ్ అయింది కూడా ఇక్కడ లాస్ట్లో చూపిస్తుంది. దీన్నే బడ్జెట్ అండ్ వేరియన్స్ కంట్రోలింగ్లో మనకు షో చేస్తుంది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ చూద్దాం. మంత్లీ బడ్జెట్. మన ఎస్టిమేషన్ 3,000, 5,000 అయింది. 166% తీసుకుంది. అది ఎంత ఎక్స్ట్రా అయింది అనేది లాస్ట్లో చూపిస్తుంది. చూడండి, 2,000 66% ఎక్స్ట్రా తీసుకుంది వేరియన్స్. ఓకే, ఇప్పుడు ఆ వేరియన్స్ తీసేద్దాం. వాళ్ళు ఇచ్చిన అమౌంట్ ఎంటర్ చేద్దాం. 5,000, ఇక్కడ 3,000. వేరియన్స్ ఏం కనిపించదు. ప్రాఫిట్ అండ్ లాస్ 23,000 వచ్చిందా? హండ్రెడ్కి 100, 5,000కి 100%. ఏమైనా వేరియన్స్ ఉందమ్మా? ఎక్కడ కనపడుతుందా వేరియన్స్? కింద గ్రాఫ్ కూడా చూడండి. మనం 100% 5,000 అనుకున్నాం, 100% వచ్చేసింది. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్.
3000 100% అనుకున్నాం. వేరియన్స్ ఏం లేదు. ఈ విధంగా బడ్జెట్ అండ్ కంట్రోలింగ్ వేరియన్స్ అనేది మనం చూడాలి. బడ్జెట్ అండ్ కంట్రోలింగ్ వేరియన్స్ అనేది మనం చూడాలి. ఓకే, కాస్ట్ అంటారు టుమారో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, ఆల్టర్నేటివ్ యూనిట్స్. ఇంకా జిఎస్టీ కాన్సెప్ట్ ఇది మీకు తెలిసిందే. ఓన్లీ పర్చేజ్లో మనకు ఆల్టర్నేటివ్ యూనిట్స్ వస్తే ఎలా సెటప్ చేయాలి అనేది చూపిస్తాను. పర్చేజ్ తీసుకుంటాను. ఆల్ట్ సి, హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్. సన్రీ క్రియేటర్స్ 37. కంట్రోల్ ఏ పర్చేస్ ఆల్ట్ సి. గుడ్ డే. ఇంకా జిఎస్టీ కాన్సెప్ట్ సేమ్ మా మీరు ఆల్రెడీ చేసి ఉంటారు కదా, అంతే. సిఎస్ అంటే కార్టూన్స్. %18. ఇక్కడ చూడండి, F12 కాన్ఫిగర్. ఇక్కడ యూజ్ ఆల్టర్నేటివ్ యూనిట్స్, ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. ఆల్టర్నేటివ్ యూనిట్స్ ఇక్కడ చూడు, ఒక కేసుకి 50 ప్యాకెట్స్, ఒక కేసుకి 25 ప్యాకెట్స్, ఒక బాక్స్కి 45 పీసెస్. పైన సిఎస్ తీసుకోవాలి, కింద ప్యాకెట్స్. 50 ప్యాకెట్స్, 1 కేస్. ఇలా సెటప్ చేసుకోవాలి. ఆల్టర్నేటివ్ యూనిట్స్ని ఇలా సెటప్ చేసుకోవాలి. ఎందుకంటే అందరు కేసెస్లో కొనలేరు కదా, కొందరు లూజ్గా ఉంటారు. మాకు ప్యాకెట్స్ చాలండి, మాకు సేల్ కావు, మాకు కొన్ని ఇవ్వండి అని అడుగుతారు. అలాంటప్పుడు మనం కేసెస్ ఇచ్చేసి వాళ్ళకి సేల్ కాకపోతే మళ్ళీ రిటర్న్ వచ్చేది మనకే. సో ఇప్పుడు 250 కేసెస్ అంటే 12,500 ప్యాకెట్స్ అని అర్థం. 300. పతాంజలి కేసెస్ ప్యాకెట్స్ 25. percentage 18. 240, 200. ఆల్ట్ సి, ప్రియా గోల్డ్. ఇది నార్మల్ ప్యాకెట్స్. వేటికైతే ఆల్టర్నేటివ్ యూనిట్స్ ఉన్నాయో వాటికే తీసుకోవాలి, మిగతా వాటికి వస్తుంది. 150. ఆల్ట్ సి, క్రెమికా పీసెస్. ఆల్ట్ సి, పీసీ పీసెస్. ఇక్కడ ఒక బాక్స్కి 45 పీసులు, బిఎక్స్ 45 పీసెస్. $150, $60. యూనిపిక్ పీసెస్ నాట్ అప్లికబుల్. %18. 170. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ఇలా ఎంటర్ చేసుకోవాలమ్మా. ఇప్పుడు చూడండి, 150 అంటే 3 బాక్సెస్ వచ్చాయి. 45 కదా ప్రేమికాకి, 45, 45, 90, మళ్ళీ 45 అంటే 135. రిమైనింగ్ 15 ఐటమ్స్ని క్యాలిక్యులేషన్ చేయలేదు అది.
అప్పుడు మన డెసిమల్ వాల్యూస్ తీసుకోవాలి. కంట్రోల్ ఎంటర్. ఇక్కడ 2 కంట్రోల్ ఎంటర్. కంట్రోల్ ఏ 150 చూసారా 3.33 అని తీసుకుంది. ఇలా వీటిలో మనం ఆల్టర్నేటివ్ యూనిట్స్ ఉపయోగిస్తాం. ఎంఆర్ఐ ట్రేడర్స్ సేల్స్ గుడ్ డే 100 500 పతంజలి 200 300 రియా గోల్డ్ 85 100 ప్రేమిక 100 100 యూనిబిక్ 80 100 కంట్రోల్ పి ప్రింట్ ప్రివ్యూ ఆల్ట్ జెడ్ జూమ్ ఇలా కంట్రోల్ ఏ ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసినట్టు. ఇలా దీన్ని యూజ్ చేస్తాం. ఆల్టర్నేటివ్ యూనిట్స్ అంటాం. కాన్సెప్ట్స్ అన్నీ ఉండేమో మధ్యలో చిన్న చిన్నటివి మారుతాయి. నెక్స్ట్ చూడండి, ఒక హోటల్లో పని చేస్తే ఇవన్నీ మీకు తెలుసు. ఇవన్నీ పేమెంట్ వస్తాయి. ఇవన్నీ ఎలా చేయాలో మీకు తెలుసు. ఒక హోటల్లో వర్క్ చేస్తే మనం మనకి ఇడ్లీలు కానీ, దోశలు కానీ, చపాతీ కానీ, పూరీ కానీ ఒక ఎస్టిమేషన్ ఉండాలి. ఒక కేజీ వీట్‌కి ఎన్ని చపాతీలు తయారవుతాయి అనేది ఒక ఎస్టిమేషన్ ఉండాలి. ఓకే. ఆ ఎస్టిమేషన్ ప్రకారంగా మనం ఎంటర్ చేసుకుంటే మనకు పడుతున్న అసలు రేట్ ఎంత? మనం ఎంత ప్రాఫిట్‌తో సేల్ చేస్తాం మార్కెట్‌లో? అయి తయారు చేయడానికి మనకి ఎంత ఆయిల్ ఖర్చవుతుంది? ఎంత వీట్ ఖర్చవుతుంది? ఫినిష్డ్ గూడ్స్ ఎలా మారుతుంది? అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఓకే. చూడండి. నేను పర్చేజ్‌లోకి వెళ్తున్నా. డైరెక్ట్‌గా ఇది తీసుకుంటా. క్యాష్ పర్చేజ్ ఆల్ట్ సి వీట్ పర్చేజ్ చేస్తున్నాను. ట్యాక్స్ ఏం తీసుకోవట్లేదు, నార్మల్‌గా తీసుకుంటున్నా. కేజీస్ $1,200 25 ఆయిల్ కేజీ 350 50 నెక్స్ట్ అదర్ వోచర్స్ స్టాక్ జర్నల్ వీట్ కంట్రోల్ ఎన్ ఇక్కడ చూడండి, ఒక కేజీకి 20 పీసెస్ తయారవుతాయని వాళ్ళే ఎస్టిమేషన్ వేసుకున్నారు. వాళ్ళు ఎన్ని సేల్ చేశారు? 19,000 అంటే 1,200 కేజీల వీట్ పర్చేజ్ చేశారు. 350 కేజీల ఆయిల్ పర్చేజ్ చేశారు. 19,000 పీసెస్ తయారవడానికి ఎన్ని కేజీల వీట్ ఖర్చయింది? ఎన్ని కేజీల ఆయిల్ ఖర్చయింది? అనేది మనం ఇప్పుడు ఎస్టిమేషన్ వేయాలి. ఇప్పుడు చూడండి, 19,000 బై 20 ఇస్తే వీట్ ఎంత ఖర్చయింది? 950 కేజీస్ ఖర్చయింది. ఆయిల్ ఎంత ఖర్చయింది? ఇక్కడ 250 కేజీస్ ఇచ్చేసారు వాళ్ళే. చపాతి పీసెస్ 19,000. లాస్ట్లో ఈ వీట్ ఆయిల్ రెండు కలిసిన వాల్యూ ఇక్కడ ఉంది, 56,250 అంటే 1.91 పైసా. 1.91 పైసా. సేల్స్ ఫేట్
58 క్యాష్కే సేల్ చేస్తున్నాం. చపాతి 19,000 ఎంతకు సేల్ చేసాం? 8. ఇలా ఈ విధంగా మనం ఒక హోటల్ వర్క్ చేస్తే ఒక ఎస్టిమేషన్ ఉండాలి. మనకు టోటల్‌గా ఎంత క్వాంటిటీ కావాలి? దానికి సంబంధించిన మనకి ఎంత ఖర్చు అవుతుంది? అనేది కూడా ఒక ఎస్టిమేషన్ వేసుకోవాలి. క్లియర్ అమ్మా? ఎనీ డౌట్స్ దీంట్లో? టుమారో కాస్ట్ సెంటర్స్, బీఆర్ఎస్ డిస్కస్ చేద్దాం. ఓకే క్లియరా? డన్ గైస్. అది చేసేయండి. Yes, sir.